అమ్మేదో కూర చేస్తాను. ఏం కూర అమ్మా? చికెనా? చికెన్ ఇక్కడ తాతకాన్నదా? తాతకాన్నది. ఎంత తాత ఇది? 50 రూపాయల సరిపోద్దా ఇద్దరికి? అంతేరా? తాలింపు మాడతాను ఇక. ఇలా కమ్మ కుదిరియాలి. తాత మంచిగా తినాలి. అదే మరి తొందరగా చెయ్యాలి కూర. తొందరగా అయితే నీ కూర కన్నా మేమే ముందు తింటాం. ఈ కూర ఇవాళ చూస్తా అంటే నోరు ఊరుతట్టున్నది. ఇక చూస్తా అంటేనే చూద్దాం ఎట్లా చేస్తుందో ఏందో. ఇంతవరకు నేను చూడలేదు ఈ అమ్మ చేసే కూరని. మసాలా పోతుంది. చూద్దాం ఎట్లా చేస్తుందో. అదే టమాటా పోతుంది. ఎట్లా చేస్తుందో ఒకసారి చూద్దాం. టమాటా అప్పుడే కొట్టినా మరి పడితే తక్కిడి చేస్తే నీకు కూర నచ్చకుండా తినవు. పసుపు ఎక్కువ అవుతుంది. ఏంది సరిపోద్దా? పసుపు ఎక్కువ ఉండాలి. పసుపు ఉంటుంది తింటావు. కూర అయిపోయిందా? ఇక మసాలా అయిపోద్దా? అల్లం మసాలా మర్చిపోయినావు. పండుకున్న నప్పాలు చేసి దించేటప్పుడా అది మంచిగుంటది. కాదు అమ్మంటాదిగా అల్లం మసాలా వేయలేదంటే నేను దించినాక ఎత్తనా అయితే దించినాకనే ఎత్తలా ఏమో ఎత్తేసుకున్నా అంటారు లెక్క. తినడే తెలియదు. తినటోండి నిజంగానే నువ్వు గిట్లాడు గట్టాడని మనం చెప్పలేవు. అయిపోయిందా కూర? ఇంత తొందరగా చేసినావు? చిడుమల అయిపోయింది కూర. 5 నిమిషాలే. ఉడుకుతాందో లేదో కానీ దించు. ఎట్లనో ఒక తీరు 4 ముద్దలు నా కొడితే అయిపోయాయి. కాలుతుంది గిట్లా. అడుగుతాను పడ్డానికి ఇచ్చిపోయా అన్నాడు.